ఊరే ఒక క్వశ్చన్ అడుగుతాను, కోపం తెచ్చుకోకుండా నిజం చెప్పు. నీ చిన్నప్పుడు నువ్వు ఊహించుకున్న జీవితంలో ఇప్పుడున్న నువ్వు ఉన్నావా? లేదుగా. అయితే విను. నీ జీవితాన్ని పాడు చేస్తుంది పేదరికము, నాకు లక్క లేదను, లేకపోతే నీకు టాలెంట్ లేకపోవడమో కాదు. ప్రతిరోజు నువ్వు కొన్ని చిన్న చిన్న డెసిషన్స్ తీసుకుంటావే అవి. ఓకే, మళ్ళీ చాలా మంది ఇలాగే ఉంటాం. రాత్రి పడుకునే ముందు చాలరా ఇంక ఈ రోజు నుంచి సీరియస్ గా చదువుతాను, లేకపోతే రేపటి నుంచి జిమ్ కి వెళ్ళిపోతాను, బిజినెస్ స్టార్ట్ చేస్తా, లేకపోతే ఫోన్ వాడడం తగ్గిస్తాను, ఇలా ఏదో ఒకటి చెప్పుకుని ఫుల్ మోటివేషన్ తో పడుకుంటాం. ఉదయం లేస్తాం, అలారం ఆపేస్తాం, ఫోన్ తీసుకుంటాం, ఏదో ఒక 5 నిమిషాలు చూద్దాం, 10 నిమిషాలు చూద్దాం అనుకుంటాం. ఆ ఫోన్ బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకెళ్ళిపోతాం, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ పట్టుకెళ్ళిపోతాం, లేకపోతే బెడ్ మీద అసలు లగరు. ఇలాగనమాట మన జీవితంలో ఆ 5 నిమిషాలు అత్యంత ఖరీదైన 5 నిమిషాలు అయితేనే మనకు అసలు తెలియదు. ఓకే, ఒక రోజు సడన్ గా ఏమవుతుంటే మనతో పాటు చదివిన ఫ్రెండ్ జాబ్ కొడతాడు, ఇంకొకడు మంచి సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు, ఇంకొకడు ఆ డ్రీమ్స్ కోసం రిస్క్ తీసుకుంటుంటాడు అనమాట. అలాగా. కానీ మనం మాత్రం టైం వస్తుంది, నా టైం వచ్చినప్పుడు చూపిస్తా, ఇలాంటివన్నీ చెప్పుకుంటాం అనమాట. అసలు నిజంగా టైం వస్తుందా, లేకపోతే టైం మనం వెళ్ళి పట్టుకోవాలా? ఏందో అర్థం కాదు. అంటే మనలో టైం వస్తే అని చెప్తూనే ఉంటాం అనమాట. ఇంకోటి అంటే అసలు విషయం గెలిచిన వాళ్ళకి ఏదో వాళ్ళు మ్యాజిక్ చేయరు. వాళ్ళ దగ్గర కూడా మనలాగే ఫోన్ ఉంటది, మనలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనలాగే వాళ్ళ కూడా 24 hours ఉంటాయి. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటి తెలుసా? మనకు మూడు వచ్చినప్పుడు పని చేస్తాం, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంక పని చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళంటే గెలిచిన వాళ్ళు. ఓకే, వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి, మనకు మాత్రం రీజన్స్ మిగిలితాయి. అది ఒకసారి గుర్తు తెచ్చుకో. మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు, ఎంత కష్టాలు పడి పెంచారు, వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు ఏంటి. వాళ్ళకేదో నువ్వు కోట్లు సంపాదించేసి వాళ్ళకి పెడతావని కాదు. వాళ్ళకి జస్ట్ మా అబ్బాయి బాగున్నాడు, లేకపోతే మా అమ్మాయి బాగుంది, వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, లేకపోతే వాళ్ళు బాగుపడ్డారు, ఆ ఒక్క మాట చాలు. ఆ మాట ఎవరో చెప్పడం కాదు, ఆ మాటను చెప్పే రోజు నువ్వే తీసుకురావాలి. ఇదంతా అయిపోయింది, నేను చెప్తాను, నువ్వు వింటావు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి రీల్స్ ఓపెన్ చేయడం లాంటివి చేయకు. ఓకే, నీ గోల్ ఏంటో రాసుకో. కనీసం ఈ రోజు 1 గంట కష్టపడతాను అనుకో, నీ ఫ్యూచర్ కోసం 1 గంట. ఇలాగే రోజు కష్టపడితే 1 సంవత్సరం తర్వాత అయితే నువ్వు రెండిట్లో ఏదో ఒక చోట ఉంటావు. ఓకే, కష్టపడ్డావు అనుకో, ఆ రోజు మొదలు పెట్టినందుకు, ఆ రోజు కష్టపడడం మొదలు పెట్టినందుకు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను అనుకుంటావు. ఒకవేళ కష్టపడలేదు అనుకో, అప్పుడే మొదలు పెడితే బాగుందని చెప్పి మళ్ళీ మొదటికి వస్తుంది అనమాట కదా. సో ఈ రోజు నుంచి కష్టపడడం మొదలు పెట్టి కొంచెం చేసి నీ లైఫ్ ని మార్చుకుంటావా, లేకపోతే రోజులాగా అదే ఫోన్ చూసుకుంటూ అవే రీల్స్ చూసుకుంటూ అక్కడే ఉండి అప్పుడే స్టార్ట్ చేస్తుంటే బాగున్నాను, లేకపోతే అప్పుడు స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి నా లైఫ్ మారిపోద్ది అని అనుకుంటాం. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఓకే, ఈ వీడియో నీకు నచ్చితే ఒక లైక్ చేయి. ఇలాగే సక్సెస్ కోసం వెయిట్ చేస్తాను నీ ఫ్రెండ్ కి షేర్ చేయి. ఓకే, నీ డ్రీమ్ ఏంటో, లేకపోతే నువ్వేం చేయాలనుకుంటున్నావో కామెంట్ లో రాయి. ఒక రోజు నీ డ్రీమ్ అచీవ్ చేసిన తర్వాత ఈ కామెంటే నీ జర్నీకి ఒక సాక్ష్యం కింద ఉంటది. ఓకే, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కలలు కండం ఆపొద్దు, కష్టపడ్డం అస్సలు ఆపొద్దు. జై హింద్.